వంగవీటి రాధాని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పడుతున్నాయి. దీని వెనకాల ఒక కుట్ర ఉంది, లేకపోతే ఒక మార్పు సంకేతం ఉంది అన్నటువంటిది కొంతమంది అనుమానం. ఏంటంటే కాపు సామాజిక వర్గాన్ని దరిచేర్చుకునేందుకోసం ఒక పక్కన పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వంగవీటి రంగా గారి అబ్బాయి అయినటువంటి రాధాకృష్ణని తెలుగుదేశంలో చేర్చుకున్నారు. ఇంతవరకు అతనికి ఏమీ సెక్యూరిటీ ఇవ్వలేదు. క్రిందసారి ఎమ్మెల్సీ అతనికి ఇస్తున్నారన్న ప్రచారం జరిగింది, ఏమీ ఇవ్వలేదు. ఈ ట్రిప్ క్రిందసారి వచ్చేటప్పటికి బోండా ఉమా అక్కడ గెలిచాడు కాబట్టి అతనికి ఎమ్మెల్సీ ఇస్తారు రాధాకి అన్న ప్రచారం. రాధాని మచిలీపట్నం నుండి పోటీ చేయమంటే వైసీపీలో చేయమంటేనే అతను చేయలేదు. తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఆ సీటు బాలసౌరికి ఇచ్చేశారు కాబట్టి ఇంకా లేదు. ఇప్పుడు రాధాకి విజయవాడ సెంట్రల్ ఇస్తున్నారని తెలిసి బోండా ఉమా టీం ఈ టార్గెట్ చేస్తుంది వంగవీటి రాధా అని అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం రాబోయే రోజుల్లో తేలాల్సింది.